Mighty name of our Lord and our Savior Jesus Christ. మరొకసారి సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And we thank God for this day, for this is the day that the Lord has made. ఈ దినము ప్రభు చేసిన దినము గనుక దేవునికి మనం స్తుతించి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు Because చెల్లించుదాం. today is the Sabbath day as it's holy. ఎందుకంటే ఈ దినము మరి దేవుని పరిశుద్ధమైన దినము అని విశ్రాంతి దినం అయి ఉన్నది. The Bible says that 6 days you need to work, but on the seventh day, the Sabbath day, the holy day, where they need to appear before the presence of God. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది 6 దినాలు కూడా నువ్వు కష్టపడి పని చేయి, కానీ 7వ దినము మరి నువ్వు దేవుని సన్నిధిలో విశ్రాంతి దినమున మన పరిశుద్ధమైన దినముగా ఎంచి నువ్వు దేవుని సన్నిధిలో Because when you come ఉండాలి. into the Sabbath day, God will bless you. నువ్వు ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో విశ్రాంతి దినం మరి ఆరాధించే దినముగా భావించి వస్తావు, అప్పుడు దేవుడు నిన్ను That's ఆశ్రయించువాడైనాడు. why David was glad when he said, "Let us go into the house of God." మరి దావీదు అయితే మరి అంటున్నాడు ఇలాగా, మరి నేను దేవుని మందిరముకి వెళ్ళినప్పుడు నేను సంతోషించి ఉత్సాహించదును అంటున్నాడు. Therefore, there must be gladness when you come to the house of God. అందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తావో, దేవుని మందిరములోకి వస్తావో, నీ హృదయంలో సంతోషం ఉండాలి. Because you're coming to meet the King of Kings and the Lord of Lords. ఎందుకంటే నీవు మరి రాజులకు ప్రభులకు ప్రభువుని కలుసుకుంటాక దేవుని సన్నిధికి వస్తున్నావు. Because when you come into the presence of God, you need to prepare your heart to receive from God. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, నీ హృదయముని నిన్ను నువ్వు సిద్ధపరచుకొని మరి దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవాలో అని నువ్వు రావాలి. Because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. Because you cannot just come however you like into the presence of God. మరి నీ అంతరికి నువ్వు ఎలా పడితే అలాగా నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు రాలేవు. You have to prepare yourself, my brother and sister in God. నా సహోదరి నా సహోదరా, నిన్ను నీవు సిద్ధపాటు చేసుకొని మరి దేవుని సన్నిధికి రావాలి. You need to keep yourself holy before God. నీ దేవుని ఎదుట నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ఉండాలి. Because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక. And that's why when we prepare our heart, we receive from God. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం సిద్ధపాటు చేసుకుంటామో అప్పుడు మన దేవుని యొద్ద నుండి Because when పొందుకుంటాం. you come into the presence of the Lord transforms your life. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వస్తావో, దేవుడు నిన్ను రూపాంతరంగా మారుస్తాడు. That's what the life of Moses was totally changed and transformed at Mount Sinai. మరి మోషే జీవితాన్ని మనం చూస్తే మరి సినాయి పర్వతం మీద అతని జీవితం పూర్తిగా మార్పు చెందింది. The Bible says that everything was transformed in the life of Moses. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మోషే జీవితంలో ప్రతిదీ కూడా మార్పు చెంది రూపాంతరం పొందినట్లు The సెలవిస్తుంది. Bible says that the glory of God was seen on the face of Moses. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి మోషే ముఖములో దేవుని యొక్క మరి ప్రకాశవంతమైన మహిమను చూసి The ఉన్నారు. Bible says that when he went to speak to the children of Israel, he had to cover his face with a veil. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి ఇశ్రాయేలు జనులతో మరి మోషే మాట్లాడటానికి వెళ్ళినప్పుడు తన ముఖమును మరి ముసుగుతో కప్పుకొని ఉన్నాడు. Because the way you go into the presence of God, you don't come the same way out. నువ్వు మరి ఎలాగైతే మరి దేవుని సన్నిధికి మరి దేవుని మహిమలోకి నువ్వు వెళ్తావో అలాగ మరి తిరిగి రాలేవు. There will be a transformation of everything in you. మరి నీ జీవితంలో ప్రతిదీ కూడా మార్పు చెంది రూపాంతరం నువ్వు పొందుతావు. Because anyone who has encounter with Jesus Christ, his appearance will totally change. ఎవరైతే మరి యేసుక్రీస్తుతో మరి ముఖాముఖిగా మరి సంబంధం కలిగి ఉంటారో వారి ముఖము పూర్తిగా మారిపోతుంది. To witness his presence, you need to prepare yourself. మరి ఆయన మరి సన్నిధిని మరి మహిమను నువ్వు సాక్షిగా ఉండాలంటే మరి ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపాటు కలిగి You రావాలి. need to come with the glory of God. నీవు మరి దేవుని మహిమతో నువ్వు తిరిగి రావాలి. And that's what today, my brother and sister in Christ, we have to prepare our hearts in praising and worshiping God. అందుకని ఈ దినమున నా సహోదరుడా మన హృదయములను సిద్ధపాటు చేసుకొని మన దేవుని ఆరాధించువారు. Because when we come to church, God has a blessing for you. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సంఘానికి నువ్వు వస్తావో దేవుడు నిన్ను ఆశ్రయించువాడై ఉన్నాడు. Because every spiritual blessing belongs to you according to Ephesians chapter 1 and verse 3. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ప్రతి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము నీకు సంబంధించి ఉన్నది. That's what the word of God says. మరి బైబిల్ గ్రంథం అలాగా సెలవిస్తుంది. Blessed be the God, the Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in heavenly places through Christ Jesus. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. There is a spiritual blessing when you come into the house of God. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరముకి నువ్వు వస్తావో ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉన్నది. And that blessing comes only through our Lord and Savior Jesus Christ. మరి ఆ ఆశీర్వాదం ఎలాగ వస్తుందంటే
అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వస్తుంది. The problem, the people in this world, they are blessed. మరి సమస్య ఏమంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఆశీర్వదింపబడి They ఉన్నారు. are blessed physically, but they are not blessed spiritually. వాళ్ళ మరి శారీరక సంబంధముగా వారు ఆశీర్వదింపబడి ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారి జీవితంలో లేదు. But as a Christian, you are blessed physically. At the same time, you are blessed spiritually. అలా మరి చూసినట్ల ఒక క్రైస్తవుడుగా నువ్వు శారీరక సంబంధంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, అలాగే ఆత్మ సంబంధం కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. That's why having fellowship with the Holy Spirit is very much important. మరి పరిశుద్ధాత్మతో మరి సహవాసము కలిగి ఉండడం చాలా Because ప్రాముఖ్యమైనది. God wants to pour out His Spirit upon everyone. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధాత్మను అందరు సర్వ శరీరం మీద ఆయన కుమ్మరించి He wants వాడాడు. to pour out His Spirit upon you because you are a believer. మరి నువ్వు నీ మీద తన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు, ఎందుకంటే నువ్వు విశ్వాసవి గనక. Because you are a son and a daughter of Jesus Christ. ఎందుకంటే నువ్వు యేసు క్రీస్తుకి మరి కుమారుడు కుమార్తె అయి ఉన్నావు గనక. God wants to impart the Holy Spirit to the church. మరి దేవుడు తన పరిశుద్ధాత్మని సంఘం మీద కుమ్మరించాలని That's what ఆశపడుతున్నాడు. we see when Paul was coming to Rome. మరి మనం చూస్తున్నాము మరి పౌలు మరి రోమా పట్టణానికి వస్తున్నప్పుడు In verse 11, he's saying in first Romans chapter 1 verse 11. మరి ఇక్కడ మనం చూద్దాము రోమిలికి రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము మరి 11వ వచనం మనం He చూద్దాం. says, "For I long to see you, that I may impart to you some spiritual gifts, so that you may be established, that is, that I may encourage together with you by the mutual faith of both of you and me." మరి రోమిలికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన కృప పరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మను చూడవాలని మిగిలిన He said, "I అపేక్షించుచున్నాను." want to come to you so that I can impart the spiritual gifts to you. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మీ యొద్దకు రావాలనుకుంటున్నాను నా మరి ఆత్మీయ సంబంధమైన ఆ వరములో మీకు ఇవ్వటానికి. That's why the church is here to impart people. ఇక్కడ మన సంఘం దేని కొరకు అయితే ఉందంటే మరి సంఘాన్ని సిద్ధపాటు చేయటానికి, దేవుని యొక్క వరములు ఇవ్వటానికి. The saddest thing that many people come to church but they're not imparted. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది సంఘానికి వస్తారు కానీ మరి దుఃఖకరమైన విషయమే ఏమైందంటే మరి దేవుని యొక్క వరములను దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారికి ఇవ్వరు. They are not able to impact anyone. ఎవరిని కూడా వారు మరి క్రీస్తు కొరకు వారిని But సిద్ధపరచరు. when Jesus Christ in his 3.5 years of his ministry, మరి యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో ఆయన సేవ విషయంలో మనం he చూసినట్లయితే was able to impact the 12 disciples. మరి ఆయన మరి 12 మంది శిష్యులు కూడా ఆయన ఉత్సాహపరిచి ఆయనకున్న వరములు ఆయనకి The second time he was able to impact 70 people 2 by 2. మరి రెండోసారి ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ఎవరిని ఉత్సాహపరిచి మరి తన యొక్క మరి శక్తిని వారికి ఇచ్చారంటే 70 మంది శిష్యులకి. The problem today, you're not able to impact anyone. ఈ దినమున సమస్య ఏంటంటే మీరు ఎవరు కూడా మరి క్రీస్తు యొక్క మరి శక్తిని ఎవరికి But God ఇవ్వలేకపోతున్నారు. is telling, I want to impact my church to do great things. మరి దేవుడు ఏమంటున్నాడంటే గొప్ప కార్యములు చేయటానికి నేను సంఘముని నా శక్తి చేత నేను నింపుతాను అంటున్నాడు. Because what you have is what you can give. ఎందుకంటే నీకేమైతే ఉన్నదో అదే నువ్వు వారికి ఇంకొకరికి That's what ఇవ్వాలనుకుంటావు. Paul is telling, that I can come, that I can impact those what is in me, so that you also have. మరి పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను మీ వద్దకు వస్తాను, నాలో ఏమైతే ఉన్నదో దేవుడు నాకేమైతే ఇచ్చాడో అది నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా And ఉన్నాను that's what అన్నాడు. my brother and sister in the early churches, the disciples were able to impact people. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సంఘంలో మనం చూస్తే శిష్యులు సంఘాన్ని మరి శక్తి చేత మరి దేవుని యొక్క శక్తితో నింపి ఉన్నారు. But today we don't see any impact in the body of Christ. మరి ఈ దినమున మనం చూస్తే మరి దేవుని యొక్క సంఘంలో ఎవరు కూడా దేవుని యొక్క శక్తిని మాత్రం ఎవరు ఇవ్వరు. Because it's all about themselves. ఎందుకంటే అదంతా మరి సంఘం అంతా కూడా వాళ్ళకు సంబంధించి It's all about themselves, it's all about them family, it's all about their wife, it's all about the children, that is ministry. మరి ఇక్కడ ఈ రోజుల కాలంలో మరి సేవ ఎలాగా ఉందంటే అదంతా వారికి సంబంధించింది, వారి భార్యకి సంబంధించింది, వారి పిల్లల విషయమై సంబంధించిన సంఘముగా తయారైంది. It's all about me, it's all about me, that's what they say. వాళ్ళు అంటారు ఆ సంఘము అంతా కూడా నా మీద నేను అనేసి అంటారు. That's what they glorify their church. అందుకనే వారు సంఘాన్ని మరి వాళ్ళందరికి వాళ్ళు మహిమ They పరుచుకుంటారు, honor themselves. వాళ్ళందరికి వాళ్ళు గణపరుచుకుంటూ ఉంటారు. My brother and sister, but the early churches,
impact the people of Jerusalem. మరి ఇక్కడ మనం చూసిన సహోదరి సహోదరుడు మరి ఆది సంఘం మనం చూసినట్లయితే యెరూషలేముని మరి దేవుని యొక్క శక్తితో వారు నింపి ఉన్నారు. That's why you need the impartation of the Holy Spirit. అందుకని మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరి మీకు కావాల్సి ఉన్నది. That's what even in the Old Testament, when the burden became too much to Moses, మరి ఇక్కడ మనం చూసినట్ల పాత నిబంధన గ్రంథంలో మరి మోషేకి మరి భారం ఎక్కువైనప్పుడు immediately he started to cry before God. మరి ఆయన వెంటనే కూడా దేవుని ఎదుట ఏడుట మొదలు పెట్టాడు. Such a way he cried. మరి ఆయన ఎంతో మరి ఘోరంగా ఏడ్చినప్పుడు He said, did I conceive these people? మరి మా మోషే అంటున్నాడు దేవుడితో, నేను ఈ మనుషులు నేను కని ఉన్నానా? If you want, you kill me, he's saying. మరి మోషే అంటున్నాడు, నీకు మరి నీకు ఇష్టమైతే నన్ను చంపేసేయని దేవుడు. Because he could not take the burden of the people. ఎందుకంటే మరి ఇశ్రాయేలు యొక్క జనం యొక్క భారమును మోషే And తీసుకోలేకపోయాడు. God is merciful. ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. Because Moses was a leader chosen by God to lead them into the promised land. ఎందుకంటే మోషే మరి నాయకుడిగా ఎంచబడి ఉన్నాడు. ఎందుకంటే మరి వాగ్దాన దేశంలో నడిపించడానికి మోషేని దేవుడు And the people ఎంచుకున్నాడు. who followed Moses was more than 6 lakhs holy men. మరి ఇక్కడ మరి మోషేని ఎవరు వెంబడిస్తున్నారంటే పురుషులు మాత్రమే 6 లక్షల మంది అయి ఉన్నారు. The women were not counted, the children were not counted, and the cattle was not counted. మరి ఇక్కడ మనం చూస్తే మరి స్త్రీలు గాని పిల్లలు గాని మరి పశువులు గాని ఏవి కూడా లెక్క లేకుండా 6 లక్షల మందిని పురుషులే మోషే So నడిపిస్తున్నాడు. that crowd followed the leader Moses. మరి చూసినట్లయితే అంతమంది గుంపు కూడా మరి మోషేని And that వెంబడిస్తున్నారు. burden became so much for this one person. మరి ఇక్కడ మనం చూస్తే మరి మోషేకి ఒకే ఒక వ్యక్తికి మరి తనకి భారం ఎక్కువ అయి ఉన్నది. He started to cry unto God. మరి ఆయన మరి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెట్టాడు. But God is the one who answered his prayer. ఎందుకంటే దేవుడు మోషే యొక్క ప్రార్థన అంగీకరించి In ఉన్నాడు. the book of Numbers chapter 11 and verse 16, let's see what the word of God says. మరి బైబిల్ గ్రంథంలో ఏం సెలవిస్తుందో సంఖ్యాకాండము మరి 11వ అధ్యాయము మరి 16వ వచనము. In the book of Numbers, here we see the narrative what happened. మరి ఇక్కడ మనం చూద్దాము మరి ఇక్కడ జరిగిన మరి ఉపమానం ఏమైందో చూద్దాం. And the Lord said unto Moses, gather unto me 70 men of elders of Israel, whom you know to be the elders of the people and officers over them. Bring them unto the tabernacle of congregation, that they may stand there with you. మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులను పెద్దలను అధిపతులను నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారపు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. In verse 17, let's see what the word of God says. మరి 17వ వచనంలో మనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏమి He says, సెలవిస్తుందో. I will come down and talk with you there, and I will take the spirit this is upon you, and will put upon them, and they shall bear the burden of the people with you, that they bear it not yourself alone. నేను దిగి అక్కడ నీతో మాట్లాడుదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మల పాలు వారి మీద ఉంచుదును. ఈ జనుల భారము నీవు ఒంటరిగా మోయకుండినట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. And here immediately we see that God took the spirit which was upon Moses and he distributed to 70 people there. మరి ఇక్కడ మనం చూద్దాము మరి దేవుడు మోషే మీద ఉన్న మరి ఆత్మను తీసి మరి 70 మంది మరి కూడా మరి పంచినట్టు చూస్తున్నాం. That's what we see in the New Testament, that even Jesus called 70 people over there and sent them 2 by 2. మరి ఇక్కడ మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూద్దాము మరి యేసు క్రీస్తు అయితే 70 మందిని ఎంచి మరి ఇద్దరిద్దరుగా పరిచర్య చేయడానికి If you look పంపించాడు. in the same chapter and verse 25, మరి అదే మరి సంఖ్యాకాండంలో మరి 25వ వచనం మనం and the చూస్తాం. Lord came down in a cloud and spoke unto him, and took the spirit that was upon him and gave it to the 70 elders. And it came to pass that when the spirit rested upon them, they prophesied and did not see. అలాగే మరి నా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మల పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచును. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు గాని మరలా ప్రవచింపలేదు. They was to prophesy. మరి వాళ్ళందరూ కూడా మరి ప్రవచించడం మొదలు పెట్టారు. Because when the gift of prophecy operates in you, ఎప్పుడైతే మరి ప్రవచనం వారం నీలో మొదలు పెట్టినప్పుడు it gives you direction to the church. మరి సంఘానికి మరి త్రోవను చూపిస్తుంది. It will give you wisdom, knowledge, and what to do. అది మరి సంఘానికి మరి జ్ఞానమును వివేచనిస్తుంది. నువ్వేం Oh, చేయాలి? the spirit came upon the 70 people. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆత్మ పరిశుద్ధాత్మ మరి 70 మంది మీదకి వచ్చినట్లు And the చూస్తున్నాం. Bible says that they prophesied. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వారు
ప్రవచనం ఎత్తారు అన్నట్లు And సెలవిస్తుంది. that's how the burden was taken off from Moses. మరి అలాగా ఎప్పుడైతే వారు ప్రవచనం ఎత్తారో మరి మోషేలో ఉండే భారము తీయబడి ఉన్నది. That's why in the body of Christ you need to have prophets. అందుకనే అందుకనే దేవుని యొక్క సంఘంలో ప్రవక్తలు ఉండాలి. Because in Acts of the Apostle chapter 13 and verse 2, let's see what the word of God says. మరి బైబిల్ గ్రంథంలో చూద్దాము. మరి అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. Let us see in Acts chapter 13 and verse 2. మరి అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో Let చూద్దాం. us read from verse 1 what it says. 1 నుంచి మనం చదువుకుందాం. And now there in the church was at Antioch, where they were first called Christians, అంత్యొకలోనున్న సంఘములో and they were prophets and teachers as Barnabas and Simeon and called Niger and Lucas of Syrian and Mani, which has been brought up with Herod the Tetrarch and Saul. మరి ఇక్కడ అంత్యొకలో సంఘములో బర్నబా నిరేగన అనబడిన సీమోయను కురేనీయుడైన లూకియా శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తల బోధకులను ఉండిరి. Hallelujah. Here we see clearly that they were prophets and they were teachers in the church in Antioch. మరి ఇక్కడ చూస్తే యాంటియోకులో ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాము. వారు ఎవరై ఉన్నారంటే వారి బోధకులను మరి ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు. That's why you need prophets in the church. అందుకని సంఘంలో మరి ప్రవక్తలు ఉండటం చాలా ముఖ్యమై And that's ఉన్నది. why Paul is telling that I'm coming very soon to you, అందుకని పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకి నేను త్వరగా వస్తున్నాను, so that I can impart to you some spiritual gifts for the edification of the body of Christ. సంఘ అభివృద్ధి కోసము మరి పరిశుద్ధాత్మైన వరములు మీ మీదకి ఇవ్వాలని వస్తూ ఉన్నాను. The gift of the Holy Spirit is not to make money out of it. మరి పరిశుద్ధాత్మ యొక్క వరము దేనికి ఇవ్వబడిందంటే దాని నుండి మీరు డబ్బును Not సంపాదించుకుంటారు. to make money, not to make you famous. మరి మిమ్మల్ని మరి ఉన్నతంగా తీసుకెళ్ళటానికి అందరి చేత తెలియబడటానికి కాదు. అది It is for the edification of the body of Christ. అది ఎందుకు ఇవ్వబడి ఉన్నదంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమే అది ఇవ్వబడి ఉన్నది. But today people misuse the gifts of the Holy Spirit. కానీ ఈ దినమున మనం చూస్తే మనుషులు మరి దానిని వేరే వెతకంగా చెడ్డ దానికి ఉపయోగిస్తూ ఉంటారు. My brother and sister in Christ, because the gifts have been given by God. నా సహోదరి సహోదరుడా, ఈ వరములు ఎవరు ఇవ్వబడ్డారంటే దేవుని చేత ఇవ్వబడిన He says, వరములైనవి. freely you have received and freely you give. దేవుడు అంటున్నాడు, నేను ఉచితముగా ఇచ్చి ఉన్నాను గనుక మరి ఉచితముగానే ఇవ్వండి My అంటున్నాడు. brother and sister, that's what the early churches, they did that. అదే మరి నా సహోదరి సహోదరుడా, ఆది సంఘంలో అలాగే చేసి ఉన్నారు. And that's why they had a desire to receive the Holy Spirit. అందుకని వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. Even in the city of Samaria, we see clearly what happened. మనం చూస్తే మరి సమరయ పట్టణంలో కూడా చాలా స్పష్టంగా మనం In చూద్దాం. Acts chapter 8, verse 15 to 19, let's see in Acts chapter 8 and verse 15. మరి ఇక్కడ చూసినట్లయితే అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. Here we see about Peter, who when they were come down, they prayed for them that they may receive the Holy Spirit. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. For as that he was not fallen upon none of them, only they were baptized in the name of the Lord Jesus. అంతకు ముందు వారు ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. They laid hands on them and they received the Holy Spirit. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. And when Simon saw the laying of the apostles' hand, the Holy Spirit was given, he offered them money. అపొస్తలులను చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి వేసినని వారి మీద వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడుగును. Saying, give me also this power that a whomever say I lay hand that he may receive the Holy Spirit. మరి సీమోన్ అంటున్నాడు, నేను ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తానో మరి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు నాకు అనుగ్రహించండి అని. He wanted to bribe Peter and say, take this money and give me this power. మరి పీటర్కి మరి లంచం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ డబ్బును మీరు తీసుకొని మీకున్న ఆ శక్తిని మాకు ఇవ్వమంటున్నాడు. You cannot bribe for the Holy Spirit. నువ్వు మరి పరిశుద్ధాత్మకి నువ్వు లంచం ఇవ్వలేవు. Because the Holy Spirit cannot be sold in the market or bought in the market. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మరి మార్కెట్ లో గాని మరి అమ్మటం గాని కొనుక్కుంటాం గాని జరగదు. It is given free to everyone, whoever
desires. అది మరి ఉచితముగా ఇవ్వబడి ఉన్నది ఎవరికైనా ఎవరైతే ఆశ కలిగి ఉంటారో. That's what Jesus Christ imparted the disciples by giving the Holy Spirit to them. అందుకనే మరి యేసుక్రీస్తు మరి తన శిష్యులకి పరిశుద్ధాత్మని వారికి ఇచ్చి ఉన్నాడు. And that's why when they laid hand, they received the Holy Spirit and they started to prophesy. ఎప్పుడు మరి అందుకని వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు మరి పరిశుద్ధాత్మ పొందుకొని వారు మరి ప్రవచించడం మొదలు And that's పెట్టారు. why today the Lord doesn't want to be ignorant of the Holy Spirit. ఈ దినమున దేవుడు మరి పరిశుద్ధాత్మ విషయంలో అవివేకులు Because అవ్వద్దంటారు. today many people are ignorant of the Holy Spirit. ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది పరిశుద్ధాత్మ విషయంలో వారు నిర్లక్ష్యం That's what చేస్తున్నారు. happened in the church of Ephesus. మరి ఎఫెసీ సంఘంలో అదే జరిగి ఉన్నది. In Acts chapter 19 and verse 1, let us read to verse 6. మరి ఇక్కడ చూద్దామా, అపొస్తలుల కార్యంలో 19వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. Let's see what, and it came to pass that while Apollos was at Corinth, Paul had passed through the upper coast, came to Ephesus, and finding certain disciples. అపోల్లో కొందరు ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, He asked them, have you all received the Holy Spirit, and all of you believed? And they said unto him, we have not so much heard whether there is an Holy Spirit. వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. And he asked them one question, unto whom were you baptized? And they said, unto John's baptism. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని వారు చెప్పిరి. And then said Paul, John verily baptized with the baptism of repentance, saying unto the people that they should believe on him which should come after him, that is on Jesus Christ. అందుకు పౌలు యోహాను తాను వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసించే వాళ్ళని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చునని చెప్పెను. When they heard this, they were baptized in the name of the Lord Jesus. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసమును పొందిరి. And when Paul had laid his hands upon them, the Holy Spirit came on them. They spoke with tongues and prophesied. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. That's what happened in the church of Ephesians. They were ignorant of the Holy మరి Spirit. ఇక్కడ మనం చూద్దాం, ఎఫెసీ సంఘంలో వారు పరిశుద్ధాత్మని తెలియక నిర్లక్ష్యం చేసి ఉన్నారు. And that's what today many people are ignorant of the Holy Spirit. ఇక్కడ మనం చూస్తే చాలా మందికి మరి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. They are baptized in water, వాళ్ళు మరి నీటి ద్వారా బాప్తిసం పొంది but ఉన్నారు, they are not baptized in the Holy Spirit. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందలేదు. And that is the condition of the church today. మరి దినమున మరి సంఘం యొక్క పరిస్థితి అలాగున్నది. Because the devil is the one who makes you ignorant of the Holy Spirit. మరి అపవాది మరి పరిశుద్ధాత్మనే పొందకుండా మనుషులకి వివేకాన్ని So the కలిగిస్తున్నాడు. church in Ephesus, they were ignorant. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఎఫెసీ సంఘంలో మరి పరిశుద్ధాత్మని తెలియక నిర్లక్ష్యం They said చేస్తున్నారు. to Paul, we never heard of the Holy Spirit. పౌలుతో చెప్తున్నారు, పరిశుద్ధాత్మ కోసం మేము ఎప్పుడు వినలేదు We అన్నారు. only heard about the baptism of John. మాకు మరి బాప్తిజం ఇచ్చే ఆహ్వాన విషయమై మాకు We know only the baptism of repentance. మేము మరి మారు మనసు విషయమై మేము మరి బాప్తిజం విని But we ఉన్నాము. do not know that there is a greater baptism than this. మరి దీనికంటే గొప్పమైన మరి బాప్తిజం మాకు తెలియదు అన్నారు. They did not know about the Holy Spirit. వారికి మరి పరిశుద్ధాత్మ ఎవరై ఉన్నారో వారికి తెలియదు. It was something new to them. వారికి చాలా కొత్తగా ఉన్నది. And that's what today many churches, they do not know the Holy ఇక్కడ Spirit. మనం చూస్తే చాలా సంఘాలకి పరిశుద్ధాత్మ ఎవరో వారికి తెలియదు. Because when you start ministering about the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ కోసం మీరు చెప్తూ ఉన్నప్పుడు oh, they say, oh, we never heard of this, our pastor never told about this, they will say. వాళ్ళు అంటారు, మా సంఘ సేవకుడు ఎప్పుడు చెప్పలేదు, ఇలాంటివి మేము ఎప్పుడు పరిశుద్ధాత్మ విషయమై వినలేదు అంటారు. That is the work of the devil, to make the man of God ignorant of the power of మరి God. ఇది అపవాది యొక్క పని అయి ఉంది పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం పెట్టడానికి. So if the pastor is ignorant, the people are also ignorant. ఎందుకంటే మరి మరి సంఘ కాపరి దాన్ని మరి నిర్లక్ష్యం చేస్తే మరి సంఘంలో ఉన్న మనుషులు కూడా పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం If the చేస్తారు. pastor is corrupt, the church is corrupt. మరి ఇక్కడ చూస్తే మరి సంఘ యొక్క సేవకుడు మరి చెడిపోయి ఉంటే మరి అక్కడున్న మనుషులు కూడా చెడిపోయి If the ఉంటారు. pastor is compromising,
the church is compromising. మరి ఇక్కడ మనం చూస్తే మరి పాస్టర్ మరి చెప్పింది మరి దానికి లోబడి ఉంటే మనుషులు కూడా అదే లోబడుతూ But ఉంటారు. if the pastor is on fire, the church is on fire for God. మరి దేవుని యొక్క సేవకుడు మరి అగ్నితో నింపబడి ఉంటే మరి సంఘము కూడా అగ్నితో నింపబడి ఉంటుంది. God wants to ignite that fire once again on this church. మరి దేవుడు మరి ఒక్కసారి తన సంఘాన్ని అగ్నితో నింపాలని ఆశపడుచున్నాడు. That's why today the Lord is asking, are you ready to receive that Holy Ghost fire? మరి దినమున దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు, నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని పొందుకుంటాకి? God wants to take you to the next level. దేవుడు నిన్ను మరి ఇంకొక లెవెల్ కి ఇంకొక మెట్టుకి తీసుకొని But you do not వెళ్ళాలనుకుంటారు. want to go because you are limiting yourself. మీరైతే మరి ఇంకొక స్థాయికి వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని మరి మీరున్న స్థానంతో మీరు తృప్తి You పడుతున్నారు. are very happy with your spiritual life. మీరున్న ఇప్పుడు ఆత్మీయ సమయమైన స్థితిలో సంతోషంగా ఉన్నారు. Oh, either I go to church, I give my offering, I go and worship God, that is enough in my life. నువ్వు అనుకుంటున్నావు నేను సంఘానికి వెళ్తాను, నేను కానుకలు ఇస్తాను, అదే నా జీవితంలో సరిపోతుంది You అనుకుంటున్నావు. have just satisfied with whatever you have. నువ్వు మరి నీకున్న దానిలో నువ్వు తృప్తి పడుచున్నావు, Because you are not ambitious. ఎందుకంటే నువ్వు మరి కోరిక కలిగి లేవు. You do not want to go to the next level. మరి నువ్వు ఇంకొక కోణంలోకి నీకు Like వెళ్ళాలని an ఆశ ordinary లేదు. person, you just want to work as an ordinary person. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా నువ్వు నడుస్తావు, సామాన్యమైన వ్యక్తిలా నువ్వు మరి ప్రవర్తిస్తుంటావు. It look like he doesn't want promotion. మరి వాళ్ళకి మరి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి ప్రమోషన్ అవసరం లేదు. God wants to promote you, my brother and sister in Christ. మన సహోదరుడా, దేవుడు నిన్ను ఇంకొక స్థితిలోకి తీసుకెళ్లాలని He wants to ఆశపడుతున్నాడు. take you into the supernatural manifestation of His glory. మరి ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడంటే మరి అత్యధికమైన మహిమలోకి ఆయన నిన్ను Because తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. many people have seen only the natural, they have not seen the supernatural. చాలా మంది మరి ఇక్కడ మరి భూ సంబంధమైన విషయంలో మాత్రమే చూస్తున్నారు, కానీ మరి సంబంధమైన మరి అత్యుత్తమైన శక్తిని వారు It's చూడలేకపోతున్నారు. only through the Holy Spirit that you can see the supernatural. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు మరి తెలియని విషయంలో నువ్వు చూడగలవు. If you want to know your future, you need to have fellowship with the Holy Spirit. మరి నీ భవిష్యత్తు ఏమై ఉండాలి అని అనుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. Because it's only the Holy Spirit that can direct your steps. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే నిన్ను మరి ఏ త్రోవను నడిపించగలడు. It can tell you what to do and what not to do. పరిశుద్ధాత్ముడు చెప్తాడు నువ్వు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని చెప్తాడు. Because the Holy Spirit is your friend. ఎందుకంటే నీకు పరిశుద్ధాత్ముడు స్నేహితుడై ఉన్నాడు. He wants to have fellowship with you. నీతో సహవాసం కలిగి He ఉండాలని wants to have ఆశపడుతున్నాడు. intimacy with you. నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. He wants to tell you the mind and the heart of Jesus Christ. దేవుడు మరి యేసుక్రీస్తు యొక్క మనసును మరి దేవుడి యొక్క మనసును నీతో There బయలుపరుస్తాడు. is no one better than the Holy Spirit who knows the heart of Jesus. మరి యేసుక్రీస్తు మనసు పరిశుద్ధాత్ముడికే తెలుసు, ఎవరికి తెలియదు. And because the Holy Spirit is a part of the Trinity. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మరి త్రిత్వంలో ఒకడై ఉన్నాడు. He has the same attributes of God the Father, God the Son, and God the Spirit. మరి తండ్రికి కుమారుడికి ఉన్న స్వభావంలో అన్ని స్వభావం పరిశుద్ధాత్ముడు కూడా సమానమైన స్వభావం And that's ఉన్నది. why the Holy Spirit has been given to the end time church. అందుకనే మరి అంచె దినాల్లో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడి ఉన్నాడు. But the devil doesn't want you to receive the Holy Spirit. మరి అపవాదికి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఇష్టపడ్డు. He doesn't want you to be empowered. మరి పరిశుద్ధాత్ముడి సంఘము మరి పరిశుద్ధాత్మ అపవాది సంఘము పరిశుద్ధాత్మ పొందుకుంటూ That's why ఇష్టపడ్డాడు. the church you go today has no power. మరి అందుకని నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, చాలా సంఘాల్లో దాంట్లో శక్తి లేదు. There is no power in the church. మరి సంఘంలో మరి శక్తి లేదు. Because the devil is making the pastor ignorant of power of God. ఎందుకంటే అపవాది మరి దేవుని యొక్క సంఘ యొక్క కాపరిని మరి పరిశుద్ధాత్మ శక్తిని నిర్లక్ష్యం So if you చేస్తున్నాడు. are in such type of a church, నువ్వు అలాంటి సంఘంలో నువ్వు ఉన్నట్లయితే it's better you need to come out of the church. నువ్వు మరి ఆ సంఘం నుంచి ముందు బయటకు Because there are people in the last day, they will deny the power of God. ఎందుకంటే ఈ అంచె దినాలలో మరి చాలా మంది మనుషులు ఉన్నారు, వారు దేవుని యొక్క In శక్తిని 2 Timothy chapter 3 and verse 5, let's see what it says. మరి 2 Timothy 3 verse 5. మరి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమో సెలవిస్తుందో Let's చూద్దాం. read from verse 4 what it says. మరి 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. It says clearly, traitors, rebellious, high-minded, lovers of pleasures. Let's read from verse 1 so that we understand the whole thing. Hey, this you know also that in the last days dangerous times shall come. మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి మొదటి వచనం చదువుకు. అంచె దినములో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొనము.
For men shall be lovers of their own self, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషికులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. Without natural affection, truth breakers, false accusers, intolerant fears, despisers of those that are good. మరి ఆ అనురాగ రహితులు, అతి ద్వేష్యులు, అపవాదకులు, అజింత్రియులు, క్రూరులు, సజ్జన ద్వేష్యులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువ ప్రేమించువారు. Traitors, rebellious, high-minded, lovers of pleasures more than the lovers of God. మరి ఇక్కడ చూసిన పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారై యుందురు. ఇటు వారికి విముఖుడవై యుందుము. Having a form of godliness but denying the power of God, therefore turn away from such type of people. మరి ఇక్కడ 5వ వచనం, మరి పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు. ఇటు వారికి విముఖుడవై యుందుము. That's what today too much of godliness is there. మరి ఇక్కడ చూస్తే చాలా మంది కూడా చాలా భక్తి గలగా వారు ఉంటారు. Too much of tradition is in the church. మరి ఇక్కడ చూస్తే మరి సంఘంలో చాలా అలవాట్లను పద్ధతులను పాటిస్తూ ఉంటారు. And that's what today the church is in that state. మరి ఆ సంఘం అలాంటి స్థితిలో ఉన్నది. It says, but they deny the power of God. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారు దేవుని యొక్క శక్తిని తృణీకరించి ఉన్నారు. Paul is telling to Timothy, పౌలు మరి తిమోతికి చెప్తున్నాడు, get out from such type of people. మరి పౌలు అంటున్నాడు అలాంటి మనుషుల దగ్గర నుంచి నువ్వు వైదొలుగు అంటున్నాడు. Do not associate with people who don't believe in the power of God. You are wasting your time. మరి నువ్వు దేవుని యొక్క శక్తిని నమ్మలేనప్పుడు నీ సమయాన్ని వృద్ధపరచుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడి నుంచి వచ్చాయి. Because the devil doesn't want you to have that power. ఎందుకంటే అపవాదికి నీకు దేవుని యొక్క శక్తి రావటం ఇష్టం లేదు. Because when you have that power, ఎప్పుడైతే నీకు దేవుని యొక్క శక్తి ఉన్నదో you can bind the devil. నువ్వు అపవాదిని బంధించగలవు. But the devil doesn't want to be bound by you. మరి అపవాదికి నీ ద్వారా బంధింపబడటం ఇష్టం లేదు. He's telling you read the Bible very well. నువ్వు బైబిల్ బాగా చదువు. You want to pray, no problem. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే నువ్వు ప్రార్థన చేయి. You want to sing in the church, sing, no problem. నువ్వు సంఘంలో పాడాలనుకుంటున్నావా నువ్వు పాడు పాట. But don't go near the power of God. కానీ మరి దేవుని యొక్క శక్తి దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. Because when the power of God comes upon you, you become like Jesus. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని శక్తి నీ మీదకి వస్తుందో అప్పుడు యేసుక్రీస్తు వలె నువ్వు మారుతావు. And you have the power to bind him. అప్పుడు నీకు దేవుని యొక్క శక్తి ఉంటుంది అపవాదిని బంధించడానికి. And that's what Jesus Christ said to the disciples. అందుకని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పి ఉన్నారు, what you bind on earth shall be bound in heaven. యేసుక్రీస్తు అంటున్నారు భూమి మీద నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది. So that authority God gave you and me. అది అలాంటి అధికారము దేవుడు నీకును నాకును ఇచ్చి ఉన్నారు. Because you and I, we are made in the image and in the likeness of God. ఎందుకంటే నీవు నేను కూడా దేవుని రూపంలోను దేవుని పోలికలో మనం సృష్టింపబడి ఉన్నాం. We are co-heir with Jesus, that Paul says. పౌలు అంటున్నాడు మన క్రీస్తుతో కూడా మరి క్రీస్తుతో సమానముగా హక్కుదారులమై ఉన్నాము అంటున్నాడు. We have the equal power and the same authority which is in Jesus. మరి యేసుక్రీస్తులో ఏమైతే శక్తి ఉన్నదో ఏమైతే అధికారం ఉందో అవి మనకు కూడా కలిగి ఉన్నవి. When whatever Jesus Christ did in his 3.5 years ministry, యేసుక్రీస్తు మరి 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు ఏమైతే పరిచర్య చేసి ఉన్నాడో that's the same thing you can do. అలాంటి పరిచర్య నువ్వు చేయొచ్చు. And that's what the disciples did. మరి శిష్యులు అవే పరిచర్య చేశారు. If you look in the book of Acts, మరి అపొస్తలుల కార్యములు మనం చూస్తాం. wherever they went, the power of God was with them. ఏ స్థలమందు వారు సంచరించినప్పటికి కూడా మరి దేవుని యొక్క శక్తి కూడా వారితో కూడా ఉన్నది. They are walking in the streets of Jerusalem. వారు మరి యెరూషలేము వీధుల్లో నడుస్తూ ఉన్నారు. The Bible says that even at the shadow of Peter, they brought the sick and the people were being possessed with evil spirits. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది మరి పేతురు యొక్క నీడ మరి దెయ్యములు పట్టిన వారిని రోగుల మీద పడినప్పుడు వారు స్వస్థత పొందారు. They had the power of God. వారికి దేవుని యొక్క శక్తి వారికి ఉన్నది. Peter looked at a beggar who was begging for alms. అక్కడ మనం చూద్దాము పేతురు మరి అడుక్కునేవాడు మరి భిక్షం ఎత్తుకునేవాడు మరి అడుక్కుంటూ వీరి దగ్గర ఏమైనా దొరికిందని ఆశించినప్పుడు he was thinking that they are going to give him some money. అతను అనుకుంటున్నాడు భిక్షవాడు మరి పేతురు నాకు ఏమైనా డబ్బులు ఇస్తాడేమో. In Acts chapter 3 verse 5, Peter is telling, gold and silver I do not have,
but what I have I give. మరి పేతురు అంటున్నాడు అపొస్తలుల కార్యములో మరి 3:5 ప్రకారము వెండి బంగారం నా దగ్గర లేవు గాని నా దగ్గర ఏమి ఉన్నదో అదే నీకు ఇస్తాను అంటున్నాడు. And here we clearly see in verse 6 it says that Peter gave what he need. మరి ఇక్కడ మరి 6వ వచనంలో మనం చూద్దాము పేతురు మరి ఆ భిక్షవాడికి ఏది కావాలో అది ఇచ్చి ఉన్నాడు. Because the person needed healing because he could not walk. మరి ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తికి స్వస్థత కావాలి, అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. But instead of asking for healing, he's asking, can you please give me gold, silver or money? మరి అతను మరి నన్ను స్వస్థపరచు అని అడిగే బదులుగా నువ్వు నాకు వెండి బంగారం గాని ఏదైనా డబ్బు నువ్వు ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. But Peter said, silver and gold I have none, but such I have that I give to you in the name of Jesus of Nazareth. Rise up and walk. మరి ఇక్కడ మరి పేతురు అంటున్నాడు అంతటి పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. I am telling you what you have is what you can give. నేను అంటున్నాను మీకు ఏది కలిగి ఉంటుందో అదే మీరు ఇవ్వగలరు. And that's what they were able to pray, and immediately the person who was crippled from birth started to walk. మరి ఇక్కడ చేస్తే అప్పుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి ఉన్నారో పుట్టికతోనే అతను నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి నడవటం మొదలు పెట్టాడు. That's why today we don't see that happening in the church. ఈ దినాల్లో మనం చూడలేము అలాంటి కార్యాలు జరుగుతున్నట్టు. The people who are sick, they will go back sick again. మరి మనుషులు రోగంతోనే సంఘానికి వస్తారు, రోగంతోనే తిరిగి వెళ్తారు. People will come with evil spirit, they will go back with evil spirit. మరి మనుషులు దురాత్మతో సంఘానికి వస్తారు, దురాత్మ ధరించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. People will come with sin and they will take sin and go. మనుషులు మరి పాపంతో సంఘానికి వస్తారు, పాపాన్ని మోసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్తారు. What is the problem? ఇక్కడ సమస్య ఏమైనా What is the problem in the church? మా సంఘంలో ఏది సమస్య అయినది? There is no power in the church. ఎందుకంటే సంఘంలో దేవుని యొక్క శక్తి లేదు కనుక. Because you are ignorant of the Holy Spirit. ఎందుకంటే మరి నువ్వు పరిశుద్ధాత్మను Because when the Holy Spirit comes, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో the first attribute of the Holy Spirit is power. మరి మొదటి స్వభావం యొక్క పరిశుద్ధాత్ముడు ఏమందని శక్తి అయినది. In Acts chapter 1 verse 8, that's what Jesus Christ said. మరి యేసుక్రీస్తు మరి అపొస్తలుల కార్యములు 1:8లో యేసుక్రీస్తు ఇలాగ అంటున్నారు. Before Jesus Christ could go to heaven, మరి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళక ముందు he said something here. ఆయన మరి ఒక విషయం వారికి చెప్పి ఉన్నారు. And he said, you shall all receive power after the Holy Spirit has come upon you, and you shall be a witness for me in both Jerusalem, Judea, Samaria, and unto the uttermost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. So what he said, when the Holy Spirit will come upon you, you will attain what? పవర్. ఎప్పుడు మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నప్పుడు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురని దేవుని The word in the Greek text, power means dunamis. మరి ఇక్కడ మరి గ్రీక్ పుస్తకంలో మనం చూస్తే పవర్ మరి శక్తికి అర్థం ఏంటంటే డిమోనిస్. And then immediately we see that the Holy Spirit fell on them. మరి వెంటనే మనం చూద్దాము మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లు. When the Holy Spirit fell on them, the power of God fell on them. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిందో మరి దేవుని యొక్క శక్తి వారి మీదకి They వచ్చింది. were empowered. వారు శక్తి పొందుకొని They were people who had fear. వారు మనుషులు భయంతో నిండి Because ఉన్నారు. when Jesus Christ was crucified, ఎందుకంటే యేసుక్రీస్తు మరి శిలువ మరణము వేయబడినప్పుడు everyone ran away. అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు. They had fear. వాళ్ళ భయం అన్నది. If today you have fear, my brother and sister, మీ దినమున మీకు భయం ఉంటే నా సహోదరుడా you need to have the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ కావాల్సి Because ఉన్నది. when the Holy Spirit comes, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో it will remove fear. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్న భయాన్ని Because తీసివేస్తాడు. today people fear everything. ఇక్కడ చూస్తే మనుషులు అన్ని విషయాలు They fear భయపడుతుంటారు. the police, they fear sickness, they fear everything. వాళ్ళు మరి రోగం చూసి భయపడుతూ ఉంటారు, పోలీసులు చూసి భయపడుతున్నారు, వారి జీవితంలో ఏది ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతూ ఉంటారు. Even Timothy was a person who feared everything. మరి ఇక్కడ చూస్తున్నట్టు తిమోతి కూడా అలాంటి వ్యక్తి ప్రతిదానికి భయపడుతూ And ఉండేవాడు. that's where Paul had to encourage Timothy. అందుకనే మరి పౌలు మరి తిమోతిని మరి ఉత్సాహపరిచి ఉన్నాడు. And that's why I'm standing here today, so that I encourage you in the same way. మరి అందుకని ఈ దినమున నేను నిలబడి ఉన్నాను గనుక మిమ్మల్ని కూడా మరి ఉత్సాహపరచు. What did he say? Let's see. మనం ఆయన ఏం చెప్పి ఉన్నాడో చూద్దాం. In 2 Timothy chapter 1 verse 7, what he said. మరి 2 తిమోతికి రాసిన పత్రిక 1 verse 7. 1వ అధ్యాయము మరి 7వ వచనం He says, చదువుకుందాం. for God has not given us the spirit of fear, but of power and of love
and of a sound mind. మరి రెండో రాసిన తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. God has not given us the spirit of fear. దేవుడు మనకి మరి పిరికితనము గల ఆత్మను గాని భయము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. He said he has given you a spirit of power and of love. దేవుడు మనకి శక్తియు ప్రేమయు మనకి ఇచ్చి You ఉన్నాడు. need to have power and you need to also have love. నీకు శక్తి కావాలి, ప్రేమ కూడా కావాల్సి Because ఉంది. God is love. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు And గనక that's why my brother and sister, if you are living in fear, నా సహోదరుని భయంలో నివసిస్తున్నట్లయితే you need to have the Holy Spirit. నీకు పరిశుద్ధాత్ముడు కావాల్సినది. Because when the Holy Spirit will come upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తారో it will give you boldness. నీకు ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. You will be as bold as a నువ్వు lion. సింహం వలె ధైర్యముగా ఉంటావు. In Proverbs chapter 28 and verse 1, the Bible says, బైబిల్ గ్రంథము మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం let's see what it says in Proverbs chapter 28 and verse 1. మరి ఇక్కడ మనం చూద్దాము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. The Bible says the righteous are bold as a lion. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతిమంతులు సింహం వలె ధైర్యముగా The ఉందురు. wicked flees when no man pursues, but the righteous are bold as a lion. మనం చూద్దాము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. Because Jesus Christ is known as the Lion of Judah. ఎందుకంటే యేసు క్రీస్తు మరి యూదా గోత్రపు కొదమ సింహం అయి ఉన్నాడు. You are the children of the lion. మనము మరి ఆ కొదమ సింహముకు మనము పిల్లలమై ఉన్నాము. Because the children of the lion will have the attributes of the father. ఎందుకంటే మరి సింహం యొక్క పిల్లలు ఎలా ఉంటే అంటే తండ్రి యొక్క స్వభావాన్ని కలిగి You ఉంటారు. can never see a lion running away from anything. మరి నువ్వు సింహము దేని విషయంలో కూడా పారిపోయినట్లు మనం ఎప్పుడు That's why చూడలేదు. the Lord is saying the righteous are bold as a lion. అందుకనే దేవుడు అంటున్నాడు మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా When ఉంటారంటున్నాడు. the Holy Spirit came on the disciples, ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్ముడు మరి శిష్యుల మీదకి వచ్చినప్పుడు they had no more fear. వాళ్ళ జీవితంలో భయం అనేది చూడలేదు. And who noticed that? ఎవరు దాన్ని గ్రహించి ఉన్నారు? In Acts chapter 4 and verse 13, మరి అపొస్తలుల కార్యం 4:13 వచనంలో there were people who were watching very close about these disciples. చాలా మంది చాలా దగ్గరగా వారిని మరి చూస్తూ ఉన్నారు. And now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they had been with Jesus. మరి అపొస్తలుల కార్యములు 4:13 వచనంలో వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. What they noticed boldness. ఇక్కడ వారు ఏది మరి చూసి ఉన్నారంటే వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని చూసి ఉన్నారు. They noticed that these people were not the same people once upon a time. వాళ్ళు గ్రహించి ఉన్నారు ఒకప్పుడు ఉన్న మనుషులు అయితే వీళ్ళు కాదు. Because once upon a time the same disciples they denied Jesus Christ. మరి ఇక్కడ చూస్తున్నారు ఒకప్పుడు అయితే మరి ఈ శిష్యులే యేసుక్రీస్తుని తృణీకరించి ఉన్నారు. Especially we see Peter who denied Jesus Christ 3 times. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తుని 3 సార్లు కూడా తృణీకరించి ఉన్నాడు. Because he had fear in his heart. ఎందుకంటే మరి పేతురు యొక్క హృదయంలో భయం ఉన్నది. But here in Acts 4:13, ఇక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యం 4:13 వచనంలో when the people saw the boldness of the way Peter and John was ministering in the streets of Jerusalem, మరి ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ ఉన్న మనుషులు మరి పేతురు యోహాను ఉన్న ధైర్యంతో మరి యేరుషలేము వీధుల వాక్యము they బోధించినప్పుడు saw the boldness, they saw the fire, they Hallelujah. saw the zeal. అయితే వాళ్ళు మనుషులు చూశారు ఆ మనుషుల్లో ఉండ యొక్క మరి ఆశను చూసి ఉన్నారు. వాళ్ళలో ఉండ ధైర్యాన్ని వారు చూసి ఉన్నారు. Because they believed that these people had no form of education. వాళ్ళు నమ్మి ఉన్నారు వీళ్ళకి ఎలాంటి విద్య కూడా వారు లేదని. They know that they know nothing other than only fishing. వాళ్ళకి మరి తెలుసు వారి చేపలు పట్టడం తప్ప వారికి ఏమి తెలియదని. But they marveled. కానీ వాళ్ళైతే చూసి మరి వారు ఆశ్చర్యపడి Because they believed they were with Jesus. మరి వాళ్ళు నమ్మి ఉన్నారు వాళ్ళు యేసుక్రీస్తుతో Because ఉన్నారని. they were obedient to what Jesus said. మరి వాళ్ళైతే విధేయత చూపించారు యేసుక్రీస్తు ఏం They were చెప్పారు. obedient to the Holy Spirit. వాళ్ళు మరి శిష్యులైతే మరి పరిశుద్ధాత్ముడికి విధేయత And because చూపించారు. they were obedient to the Holy Spirit, మరి పరిశుద్ధాత్ముడికి వారు విధేయత కలిగి ఉన్నారు they కనుక were totally empowered by the Holy Spirit. మరి వారు పూర్తిగా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నారు. For you to be empowered by the Holy Spirit, మరి పరిశుద్ధాత్ముడితో నీవు
నింపబడి ఉండాలంటే you have to be obedient to the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మకి విధేయత కలిగి ఉండాలి. And when you're obedient to the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మకి విధేయత కలిగి ఉంటావో you also will be used in a mighty way. నీవు కూడా మరి బహు బలముగా నువ్వు వాడబడతావు. And that's what is the desire, అది మరి దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. that everyone be used for the glory of God. అందరూ కూడా దేవుని యొక్క మహిమ కొరకై వాడబడి That ఉండాలి. everyone stands as a witness for God. అందరూ కూడా దేవుని విషయమై సాక్షిగా నిలబడి And that's ఉండాలి. what today the Lord is speaking to each one of us. ఇది ఈ మరి ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా That మాట్లాడుతున్నాడు. God wants to impact the church once again. దేవుడు తన యొక్క సంఘాన్ని మరొకసారి తన శక్తితో He wants to నింపాలనుకుంటున్నాడు. fill you with the gifts of the Holy Spirit. మరి దేవుని యొక్క మరి పరిశుద్ధమైన వరములతో కృపా వరములతో మిమ్మల్ని Just like the early నింపాలనుకుంటున్నాడు. churches, they were empowered by the Holy Spirit. ఎలాగైతే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారో And today the Lord wants to empower the latter day church. దేవుడు ఈ అంత్య కాలంలో కూడా సంఘంతో మరి ఆయన మరి కృపావరములతో ఆయన శక్తితో So నింపాలనుకుంటున్నాడు. when you start having a desire for the Holy Spirit, ఎప్పుడైతే నీవు మరి పరిశుద్ధాత్మ విషయమై నీకు ఆశ కలిగి ఉంటావో, when you have a desire for the Holy Spirit, ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ విషయమై నువ్వు కోరిక కలిగి ఉంటావో, when you are obedient to the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మకి మరి విధేయత కలిగి ఉంటావో, the Holy Spirit will come upon you. నీ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. The Holy Spirit will empower you. పరిశుద్ధాత్మ నిన్ను శక్తితో నింపి You ఉంటాడు. will not be the same person. నువ్వు అలా మరి పూర్తి వ్యక్తిలాగా నువ్వు ఉండవు. Your life will be totally changed. నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. Your life will be totally transformed. నీ జీవితం పూర్తిగా మరి రూపాంతరం పొందుతుంది. Wherever you go, the power of God will go before you. నువ్వు ఏ స్థలం మందు నువ్వు వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క శక్తి నీ ముందుగా వెళ్తుంది. Whoever comes in contact with you, ఎవరైతే నీ త్రావలో వచ్చి నిన్ను మరి ముట్టుకొని ఉంటారో, you can able to impact the world. నీవు మరి ఈ లోకాన్ని నువ్వు శక్తితో నింపవచ్చును. That's what the disciples they did. They impacted the whole world. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి ఈ లోకమంతా కూడా దేవుని యొక్క శక్తిని చూపించి ఉన్నారు. So today you need to ask yourself, ఈ దినం నిన్ను నీవు అడుగుకోవాలి. are you able to impact anyone? నీవు మరి ఎవరినైనా నువ్వు దేవుని శక్తితో నింపావా? Or you're just acting like as if you don't know anything? లేకపోతే నువ్వు మరి నీకు ఏమీ తెలియదని అలాగ ఉన్నావా? The disciples were able to impact the Jerusalem. మరి శిష్యులు అయితే మరి యెరూషలేముని మరి దేవుని యొక్క శక్తితో నింపి ఉన్నారు. Jesus was able to impact the disciples. మరి యేసుక్రీస్తు తన శిష్యుల్ని మరి దేవుని యొక్క శక్తితో నింపి And ఉన్నాడు. that's what today, my brother and sister, that you need the Holy Spirit. అందుకని నా సహోదరుడా మీకు మరి పరిశుద్ధాత్మ కావాలి. Just don't be ignorant. I don't need the Holy Spirit. I'm happy with my life. మరి నాకు పరిశుద్ధాత్మ వద్దు మరి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసి నాకున్న జీవితం ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అనుకోవద్దు. And that's what today God is speaking to each one of us. ఈ దినం నా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. So let us close our eyes. మన కళ్ళు మూసుకుందాం. Almighty loving Father, సర్వశక్తుడైన దేవా, Father, as we look upon you, Lord, తండ్రి నీ వైపు మేము చూస్తున్నా. because the Bible says in James chapter 1 verse 17, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యాకోబు పత్రిక 1:17 it says that each and every perfect gift comes from the Father of light, in which there is no variation. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రతి మంచి వరము కూడా పై నుండి తండ్రి దగ్గర నుంచి వచ్చింది, అందులో ఏది కూడా మరి వేరు లేదు. That's what we today, my brother and sister, do you have the desire to be filled with the Holy Spirit? నా సహోదర నీ దినం నీకు మరి కోరిక ఉన్నదా పరిశుద్ధాత్మతో Okay, నింపబడాలి? do you have a desire to be used powerfully by God? నీకు ఆశ ఉన్నదా మరి దేవుని చేత నేను బహుబలముగా వాడబడాలని? Or you just want to be an ordinary believer? లేకపోతే నీకు ఒక సామాన్యమైన విశ్వాసగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? Because the choice is given to you. మరి నువ్వే మరి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. Lord, you will empower your people, Lord. దేవా నీ మనుషులని శక్తితో నింపండి తండ్రి. Lord, especially the youth, Lord. మన ఆయన ముఖ్యంగా యవనస్తుల్ని ప్రభువా, because they are going astray, Lord. దేవా వారైతే త్రోవ తప్పిపోతున్నారు. They are going towards the world, Lord. దేవా వారు లోకం వైపు వెళ్తున్నారు. Lord, you will empower them, Lord. దేవా నాయన యవనస్తుల్ని నాయన నీ Lord, they will have an encounter with you, Master, దేవా నాయన నీతో కూడా ప్రభువా నాయన వారికి సంబంధం కలట so సహాయం that they can be used in the next generation. దేవా మరి వచ్చే తరములో వారు బహుబలంగా వాడపట్ట That's what you said, Lord. I will pour out my spirit upon everyone, Lord. దేవా నువ్వు అంటున్నావు అంచె దినాల్లో అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నావు. Lord, impact the church, Lord. దేవా సంఘాన్ని శక్తిమంతంగా చేయండి. Lord, give them a desire to serve you, Lord. దేవా వారికి ఆశ కలిగించండి నిన్ను సేవించడానికి. Lord, give them the desire to serve you, Lord, at any cost. దేవా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను సేవించడానికి వారికి ఆశ దయచేయండి. Lord, let them be available when you call them, Lord. దేవా నువ్వు వారిని పిలిచినప్పుడు వారు అందుబాటులో ఉంటారు, సహాయం చేయండి. Lord, because that's your plan and your purpose, Father. దేవా అది నీ ఉద్దేశమై ఉన్న తండ్రి. Lord, let not your blood go in vain
sin, Lord. దేవా నీ రక్తము మరి ఉచితంగా నాయన పోవటానికి ఉచితంగా పోకుండా ఉండటానికి సహాయం Because the చేయండి. church has been purchased with the blood of Jesus. ఎందుకంటే ప్రభా క్రీస్తు రక్తం చేత కనబడిన సంఘం అయి ఉన్నది. Lord, and let not they defile your church, Lord. దేవా నీ సంఘాన్ని అపవిత్రపరచకుండా Let ఉంటా them సహాయం not be చేయండి. ignorant of the power of God. దేవా నాయన వారు పరిశుద్ధాత్మ శక్తిని నిర్లక్ష్యం చేయకుండా But ఉంటా you will సహాయం fill చేయండి. them with the Holy Spirit. తండ్రి మీరైతే పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి. So that they can do great things, Lord. అప్పుడు వారు గొప్ప కార్యములు చేయటం సహాయం చేయండి. Therefore, Lord, as I pray for your people, Lord, దేవా ఇది నేను నీ జనుల విషయమై నేను ప్రార్థించినప్పుడు that you will answer every prayer, Lord. దేవా వారి యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి. Because you're a prayer answering God. దేవా ఎందుకంటే నువ్వు ప్రార్థనకి జవాబిచ్చే You're దేవుడైనా. not a dead God, but you're the God of the living God. దేవా నాయన నీవు మృతులకు నాయన నువ్వు మృతి పొందిన దేవుడు కాదు గాని సజీవులకు నువ్వు దేవుడు అయినావు. Because it's the Holy Spirit that gives life, Lord, to every dead person. దేవా నాయన మృతి చెందిన ప్రతి దానికి కూడా పరిశుద్ధాత్ముడు జీవం ఇచ్చివాడైనాడు. And we thank you for the life that you've given us, Lord. దేవా నీవు ఇచ్చిన ఈ నాయన ఈ జీవముకై నీకు వందనములు. Lord, you impact the body of Christ, Lord. దేవా సంఘాన్ని మీరు శక్తితో నింపండి. Lord, change their lives and their behaviors, Lord. దేవా నాయన వారికున్న వారి జీవితాల్ని వారి స్వభావాల్ని మీరు మార్చండి. And let your name be glorified. దేవా నీ నామము And మహిమపరచబట్టాలి. in everything, whatever we do, Lord, ఏ పని మేము చేసినప్పుడు కూడా let glory, honor belong to you, Lord. దేవా ఘనత మహిమ నీకు చెందేటట్టు సహాయం చేయండి. Because we are here to honor you, Lord. ఎందుకంటే మేము ఇక్కడ నిన్ను గణపరచడానికి You ఉన్నాము. said, I will make you the head and not the tail. నువ్వు అంటున్నావు ప్రభా నేను తలగా ఉంచుతాను కానీ తోకగా చేయను అంటున్నావు. You shall lend to many nations, but you shall not borrow. నీవు అప్పు ఇచ్చువానుగా ఉంచుతాను కానీ అప్పు పుచ్చుకోనుగానే చేయను. Your enemy will come in one way, but he shall flee in 7 ways. నీ శత్రువు ఒక మార్గాన్ని వచ్చి 7 మార్గములను పారిపోయిన నీ వాక్యం సెలవిస్తుంది. Lord, you have given us power to trample the enemy, Lord. దేవా నీవు మాకు శక్తినిచ్చి ఉన్నావు అపవాదిని మరి అనగదొరకటానికి. And let us walk in the power of the Spirit. దేవా నీవు మరి ఆ పరిశుద్ధమైన శక్తిలో నడువుటకు సహాయం We give చేయండి. you all the glory, Lord. దేవా మేము నీకు మహిమనిస్తాము. We give you all the honor, Lord. ప్రభా అంత మహిమ ఘనత ఇస్తాము. In the mighty name of our Lord and Savior Jesus Christ. సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let's